ఆధార్ కార్డు వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది. ఆధార్ అప్డేట్ కార్డుల జారీ ఛార్జీలను పెంచింది. ఆధార్ కార్డుల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసి దుర్వినియోగం కాకుండా యుఐడిఏఐ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కొత్తగా అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టింది. అక్రమాలను నివారించేందుకు పేపర్లెస్ ఆధార్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా ఆధార్ యాప్ను ఇటీవల లాంచ్ చేసింది. దీని ద్వారా ఆధార్ ఫిజికల్ కాపీ అవసరం లేకుండా డిజిటల్ విధానం ద్వారా ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రదేశంలో ఆధార్ ధృవీకరణ అవసరమైతే యాప్ ద్వారానే చేసుకునే సదుపాయం కల్పించింది. ఇక ఆధార్ కార్డును సురక్షితంగా వినియోగించుకునేందుకు ఏటీఎం సైజ్ తరహాలోనే ఉండే పీవీసీ కార్డులను కొత్తగా తీసుకొచ్చింది. గతంలో పీవీసీ కార్డు పొందేందుకు ₹50 ఛార్జీ ఉండగా ఇప్పుడు ₹75 చేసింది. జనవరి 1 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. పీవీసీ కార్డు కోసం గతంలో కంటే అదనంగా 50% మేర చెల్లించాల్సి వస్తుంది. యుఐడిఏఐ పోర్టల్ లేదా ఆధార్ యాప్ ద్వారా ఈ పీవీసీ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే మీరు సెలెక్ట్ చేసుకున్న అడ్రస్కు కార్డు పంపిస్తారు. స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు కార్డు అందుతుంది. డెబిట్ క్రెడిట్ కార్డు తరహాలోనే ఉండే ఈ పీవీసీ కార్డుల్లో అనేక సెక్యూరిటీ ఫీచర్లున్నాయి. జేబులో పట్టేంత సైజులో చిన్నగా ఉండే ఈ ఆధార్ను సులువుగా క్యారీ చేయొచ్చు. అలాగే ఇందులో ఉండే భద్రతా ఫీచర్లు ఆధార్ దుర్వినియోగం కాకుండా కాపాడతాయి. ట్యాంపర్ ప్రూఫ్ క్యూఆర్ కోడ్, మైక్రోటెక్స్ట్, ఘోస్ట్ ఇమేజ్, జారీ తేదీ, ప్రింట్ తేదీ, ఎంబాస్డ్ లోగో వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీ ఆధార్ను స్మార్ట్గా వాడటంతో పాటు దుర్వినియోగం అవ్వడం మీ గుర్తింపును రక్షించడానికి ఉపయోగపడతాయని యుఐడిఏఐ ఎక్స్లో స్పష్టం చేసింది. అయితే పీవీసీ కార్డుల తయారీకి వాడే ముడిసరుకు ధరలు పెరిగాయి. ప్రింటింగ్, డెలివరీ ఖర్చులు కూడా పెరిగాయి. కార్డుల డిస్ట్రిబ్యూషన్కు ఎక్కువ ధర అవుతుంది. దీంతో జనవరి 1 నుంచి పీవీసీ కార్డుల కోసం ₹75 వసూలు చేస్తోంది. అలాగే ఇతర వివరాలు అప్డేట్ చేసుకునేందుకు కూడా జనవరి 1 నుంచి ఛార్జీలను యుఐడిఏఐ పెంచింది.